మాకెందుకంటే మేము ఓన్లీ మేము చదువుకుంటామనే చెప్తున్నాం, మేము ఏం చేస్తామంటలేదు. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి నేను చదువుకొని పై స్థాయికి వెళ్ళాలనేది ఒక కోరిక. మాకు ఒక ఎగ్జామ్కు టైం ఉంటే అన్నిట్లో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది మాకు, ఎగ్జామ్ రాసుకోవడానికి. ఒకవేళ నాకు గ్రూప్ 1 వచ్చిందనుకో, నేను అందులోనే జాయిన్ అవుతా, గ్రూప్ 2కి వెళ్ళను. నా తర్వాత అంటే గ్రూప్ 2లో నా తర్వాత ఉన్న అభ్యర్థి గ్రూప్ 2లో జాయిన్ అవుతాడు, ఆ తర్వాత ఉన్న వ్యక్తి గ్రూప్ 3లో జాయిన్ అవుతాడు, ఆ తర్వాత ఉన్న వ్యక్తి గ్రూప్ 4లో జాయిన్ అవుతాడు. సో నలుగురు 4 ఎగ్జామ్లలో రాణించినప్పుడు అతను ఒకటే సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ ఒక్కటే పోయిన తర్వాత మిగిలిన ఖాళీలు మిగిలిన వాళ్ళు నింపడం జరుగుతుంది. ఇప్పుడు నేను గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ కావాలా, గ్రూప్ 2 ప్రిపేర్ కావాలా అర్థం కాని పరిస్థితి. గ్రూప్ 1 మెయిన్స్ అయిపోతుంది, గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయినా మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మానసికంగా 10 సంవత్సరాల నుంచి ఒత్తిడిలో ఉన్నాం. ఇదే వేదిక మీద సీఎం గారు మాకు అప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది, మీరందరూ ఒక నెల రోజులు పుస్తకాలు పక్కకు పెట్టి మా కోసం పోరాటం చేయండి అంటే మేము అందరం బస్సు యాత్ర కూడా చేయడం జరిగింది. 2 నెలలు పోరాటం చేసి ప్రభుత్వాన్ని మార్చుకున్నాం. మనం ఈ నోటిఫికేషన్స్ని మన ప్రభుత్వం వచ్చినాక పోస్టులు పెంచుకొని ఇచ్చుకుందామని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. మాకు అధికారికంగా చెప్పారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మేము ఇప్పుడు అదే అడుగుతున్నాం, మాకు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి కొంచెం ఈ గ్రూప్ 1 మెయిన్స్ తర్వాత ఎగ్జామ్ పెట్టండి. మాకు గ్రూప్ 2కు గ్రూప్ 3కి సమయం ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే గ్రూప్ 2 సిలబసే గ్రూప్ 3 సిలబస్. అందులో కొంచెం గ్రూప్ 3లో సిలబస్ కొంచెం తగ్గించి ఇచ్చారు, కానీ తేడా ఏం లేదు. ఒక అభ్యర్థి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాడు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాడు, గ్రూప్ 4 ప్రిపేర్ అవుతాడు, కానీ గ్రూప్ 3కి ప్రత్యేకంగా ప్రిపేర్ కాడు. ఎందుకంటే 2 యొక్క సిలబస్ 3 యొక్క సిలబస్ 100% సేమ్. కాబట్టి దానికి మేమేం టైం అడగట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ తీసుకున్నాం అనుకోండి, ఒకటే సిలబస్, గ్రూప్ 2లో 150 మార్కులు ఇవ్వాలి, గ్రూప్ 3లో 150 మార్కులు ఇవ్వాలి. మేము చదివేది ఒకటే, వాళ్ళు క్వశ్చన్ అడిగేది కూడా అక్కడ నుండే. కానీ గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక్కటి నెరవేర్చాలని కోరుతున్నాము. దీనివల్ల ప్రభుత్వానికి కూడా లాభం ఉంది. చాలామంది ప్రభుత్వానికి ఏదో అవుతుంది అంటారు, ప్రభుత్వానికి లాభం ఉంది, సర్వీస్ కమిషన్కు లాభం జరుగుతుంది, విద్యార్థులకు లాభం జరుగుతుంది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా ఎగ్జామ్ పెడితే మా ఆందోళన, మా మనసులో ఉన్న మానసిక ఒత్తిడి అనేది కొంచెం తగ్గించడంలో జరుగుతారు ప్రభుత్వం. ఎందుకంటే మేము సమయం అడుగుతున్నాం, కొన్ని పోస్టులు పెంచమని అడుగుతున్నాం. గత ప్రభుత్వాన్ని దించిందే అందుకు. ఇంకో కొంతమంది విద్యార్థులు లేకుంటే వాళ్ళు మరి విద్యార్థులా లేకుంటే అప్లై చేసిర్రా, అప్లై చేయలేదా, వాళ్ళకి డిగ్రీలు ఉన్నాయో కూడా తెలియదు, బయట పోయి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది తెలియకుండా కూడా రిజర్వేషన్లో ఉల్లంఘించబడ్డాయని జరుగుతారు. ఆ మిత్రులకు నేను ఈ మీడియా ద్వారా చెప్తున్నాను, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంది, దాన్ని కొంచెం తెలుసుకున్న తర్వాత మీరు మీడియా ముందా లేకుంటే మీకున్న సోషల్ మీడియా ద్వారా మాట్లాడండి. ఒక అభ్యర్థి ఒక ఎగ్జామ్కు ఒక్కసారి మాత్రం రిజర్వేషన్ వర్తిస్తుంది, అది రూల్ ఆఫ్ రిజర్వేషన్. అంతేగాని ప్రతి దగ్గర రిజర్వేషన్ వర్తించాలంటే అది కోర్టు తీర్పులు ఉన్నాయి, అది తెలుసుకున్న తర్వాత మాట్లాడండి.